సాయిరామ్ అండి. ఇదేంటి అనుకుంటున్నారా? మనకి షాపుల్లోనే కాకరకాయ ఫ్రీగా అమ్ముతారు కదండి, చిప్స్ బాక్సుల్లో పెట్టేసి. అవన్నమాట ఇవి కాకరకాయలు బాగా కడిగేసుకొని చక్కీల్లాగా ఇలాగా ముక్కలు కట్ చేసుకొని కొంచెం ఆరబెట్టేసి తర్వాత ఆయిల్ వేసి ఇది బాగా డీప్ ఫ్రై చేసేయాలన్నమాట. చూసారా ఎలాగ ఫ్రై చేశానో? ఇలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసి ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు మనకి ఎంత సరిపడుతుందో అంత ఉప్పు వేసి సరిపెట్టుకోవాలి. సరిపెట్టుకున్న తర్వాత ఇదేంటంటే ఇందులోకి జీలకర్ర పొడి కొంచెం, అలాగే శనగపిండి కొంచెం, శనగపిండి ఇగోండి ఈ స్పూన్తో ఒక 3 స్పూన్లు అలాగా మనకు నచ్చినంత వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇగోండి కార్న్ ఒక స్పూన్ వేసుకోండి, క్రిస్పీగా ఉంటుంది. అలాగే మనకి సరిపడగా కారం, నేనైతే ఒక 2 స్పూన్లు కారం వేసాను. ఇగోండి ఇది ఇలాగ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేసుకుంటే ఇవి అలాగా దగ్గరికి ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఫ్రై అయిపోయి మనకి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇలాగ మీరు చేసుకొని ఇవి డ్రై అయిన మనం ఆ పౌడర్లు అన్నీ వేసాం కదా, అవన్నీ డ్రై అయిన వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చేసుకొని మనము స్ట్రైనర్ అంటే ఇదిగోండి ఇది స్ట్రైనర్. ఈ స్ట్రైనర్లోనే మనం అలాగ ముక్కలు వేసేసుకొని ఉంచేసుకుంటే ఒకవేళ ఆయిల్ ఉంటే అది కిందకి జారిపోద్ది అన్నమాట. అవి బాగా డ్రై అయిన తర్వాత మనం తీసుకోవాలన్నమాట. ఇవి ఏంటంటే షుగర్ పేషెంట్లకి రోజు కాకరకాయ వండుకొని తినడం అంటే అవ్వదు కదండి. అందుకు కొంచెం లంచ్ అప్పుడు కానీ లేదంటే టైంపాస్గా అప్పుడప్పుడు ఏవైనా తింటాం కదా, అలాంటప్పుడు ఇవి కొంచెం ఒక పిడికెడు తింటే రోజుల్ని మనకి షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి అన్నమాట. ఇది ఎవరైనా చేసి ఉన్నారో లేదో నాకు తెలీదు, నేనైతే ఇలాగ చేశాను. చూడండి, ఇది బాగా వేగిన తర్వాత తీసేయడం అన్నమాట. అయితే అదేనండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఆ తర్వాత బెల్ కొట్టండి, షేర్ చేయండి. మీకు నేను ఇలాగే ఏదో ఒకటి, ఒకవేళ మీకు ఏమైనా కావాలంటే కామెంట్స్లో కూడా పెట్టండి. పెడితే నేను అది వండి పెట్టి చూపిస్తాను మీకు. సరేనా? చూసారా ఇవి ఇలాగే ఎంత బాగా ఏగుతున్నాయో, క్రిస్పీగా ఏగుతాయి అన్నమాట. వేగిన తర్వాత మనకి ఎంతవరకు కావాలో అంతవరకు వేపుకొని దీనికి ఈ స్టెయినర్లో పెట్టేసుకొని మనం బాక్సులు చల్లారాక ఒక బాక్స్లో పెట్టుకొని ఉంచుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రెండు తినొచ్చు అన్నమాట. మెయిన్ ఏంటంటే షుగర్ పేషెంట్లకి మంచిది ఇది. ఎందుకంటే రోజు కాకరకాయ కూర వండాలి అంటే ఎవరికైనా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి ఇలా చేసి ఉంచుకున్నారనుకోండి చాలా బాగుంటుంది అన్నమాట. ఓకేనా? సాయిరామ్.